సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రం ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీపై, బీజేపీపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లకు ఆర్వోలను బెదిరిస్తున్నారు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ కట్టాలని ఆదేశాలు ఇస్తున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో 13A, 13B పోస్టల్ బ్యాలెట్లు స్టాంపు వేయకపోయినా, డిజిగ్నేషన్ లేకపోయినా పర్లేదని సర్క్యులర్ ఇవ్వటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి అతీతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందన్నారు. తానిచ్చిన మెమో వెనక్కి తీసుకుంటున్నానని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అంటే ఆయన తప్పు చేశారని ఒప్పుకున్నట్లేగా అని పేర్ని అన్నారు. ఖచ్చితంగా న్యాయం గెలిచే తీరుతుంది. చట్టాలను బీజేపీ, టీడీపీ చుట్టాలుగా చేసుకుని వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు. చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. మేము రిప్రజెంటేషన్ చేసినా కూడా ఆయన స్పందించలేదు. నిమ్మకి నీరెత్తునట్టు ఉంటే చివరికి ఈ రోజున హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశాం. లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి 1-2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని? ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోతే కింద డిజిగ్నేషన్ రాయకపోయినా, స్టాంప్ లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. చెమ్మనగిరిపేటలో ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరో ఘట్టంనేని కృష్ణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్య సాహసాలకు మారుపేరిన సూపర్ స్టార్ కృష్ణ చలనచిత్ర రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. కృష్ణ 81వ జయంతి పురస్కరించుకుని కేక్ కట్ చేసి ముఠా కార్మికులకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. వేమూరి దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం, వాళ్ళ వేసవి కాలం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా రసన అందిస్తాం అనేది జరుగుతుంది. కేక్ కటింగ్ కూడా జరిగింది. మరి సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి కార్యక్రమాన్ని మిత్రులందరూ ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఆయన యొక్క సినీ రంగంలో ఆయన యొక్క సేవలు, ఆయన యొక్క కృషి మరవలేనిది. అతి సామాన్యుడిగా కుటుంబంలో పుట్టి సినీ రంగంలో ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి
సూపర్ స్టార్ కృష్ణ గారు నటశేఖరుడిగా, మరి జేమ్స్ బాండ్గా అనేక సూపర్ హిట్లు అందించి జేమ్స్ బాండ్గా ఎవరు చేయలేని కృషితో మరి ఆయనకి మంచి పేరు వస్తూనే జరిగింది. కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా వేముల దుర్గా గారు అలాగే గుంజా రాంబాబు గారు నాగా గారు ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజున ఎండాకాలం మంచి డ్రింక్ని ఏర్పాటు చేసి అలాగే కేక్ కట్ చేయడం జరిగింది. ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజున సినీ రంగంలో తనకంటూ ఒక పాత్రను పోషించి సినీ రంగంలో ఆ రోజున ఈనాడు సినిమాని తీసి ఆనాడు పేద ప్రజలుగా అండగా ఉంటూ ఒక రాజకీయానికి ఒక మధ్యతరానికి జరిగిన పోరాటాన్ని ఒక సినిమా రూపంలో చూపించి ఆకట్టుకున్నటువంటి కృష్ణ గారు ఒక నాయకత్వం వహించాలంటే పేదల పక్షాన ఎట్లా నిలబడాలనేది ఆ రోజున ఈనాడు సినిమాలో ఆయన చూపించడం జరిగింది. మే 31 హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఏర్పాటు చేయగలిగాం. మోడ్రన్ ట్రస్ట్ నిర్వహణలో ఇంగ్లీష్ పాలెంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. మోడ్రన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ కార్యాలయాలపై రోడ్లపై తిరిగే వాహనదారులకు పాదచారులకు వేసవి సందర్భంగా కొంత ఉపశమనం చేకూర్చే ప్రక్రియలో భాగంగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ పాలెంలో మోడ్రన్ ట్రస్ట్ చలివేంద్రం ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూలింగ్ గ్లాసెస్ ను నిర్వాహకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నియాజ్, హసీం బేగ్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా నేను ఇక్కడ ఇది పెడతానికి కారణం ఏంటంటే నిన్న సాయంకాలం 4 ఒక ఆమె ఇక్కడే దిశ పోలీస్ స్టేషన్ ఉంది, ప్లస్ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ గారి బంగ్లా ఇవన్నీ ఉన్నాయి. ఆ దిశ పోలీస్ స్టేషన్లో ఏదో సమస్యలు టెన్షన్ పడుతూ ఒక ఆడమ్మాయి చాలా టెన్షన్ పడుతూ ఆయాసపడి ఇక్కడే సార్ కూర్చుంది. పాపం ఏంటమ్మా అనుకుంటే నేను అప్పుడే షాప్ నుంచి వస్తున్నాను. ఏంటమ్మా అంటే సార్ నాకు బాగా దాహంగా ఉంది, గొంతు కూడా రావట్లేదు, ఆమెకి బాగా దాహంగా ఉంది, ఏం చేయాలో తెలియక వెంటనే మంచినీళ్ళు ఇచ్చాను. ఆమె నా చెప్పకూడదు నా పాదానికి కూడా నమస్కారం పెడతాను వెళ్ళిపోయింది. కాస్త అయితే ప్రాణం పోయేలా ఉండేది, గొంతు ఇరుక్కుందంటే మాట కూడా రావట్లే ఆమెకి. తొందరగా వెళ్ళి మా ఇంట్లోంచి, మా ఇల్లు ఇదే, దీంట్లోంచి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను ఆమెకి. ఆమె చాలా సేవ్ అయింది. నాకు ఆ మధ్యాహ్నం నుంచి నేను కూడా ఏం తాగలేదు, ఏం తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఆమె ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో అనిపించింది. అందుకే మా ఇంటి ముందు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాను. కుండలో నీళ్లు తాగండి, చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ కూలింగ్ వాటర్ మీరు ఎక్కువ తాగలేరు, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఆరోగ్యానికి మంచిది. కూలింగ్ బాగా ఉంటుంది. ఒక 2 పెగ్గులు వేయంగానే, పెగ్గు అంటే మందు కదండి, 2 గుట్కెలు వేయంగానే మనకి అది దాహం తీరినట్టు కనిపిస్తుంది. కానీ చేస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మనం పుట్టినందుకు నలుగురికి సహాయపడే విధంగా బతకాలి. మనం సంపాదించే 100 రూపాయల్లో కనీసం ఒక 5%, 10% వాళ్ళ స్థితిని బట్టి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నీరసన్న ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయటం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా ఎవరైతే ఎండలో కష్టపడి చెమటని చిందించి పనిచేస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ కూలింగ్ గ్లాసెస్ అనేది పంచటం. అదేవిధంగా మొన్న చూసినట్లయితే ఈ మోడర్న్ హాస్పిటల్స్, అదేవిధంగా మోడర్న్ ఐ హాస్పిటల్ ద్వారా మసీదు పక్కన ఉన్న మదర్సాలో మొన్న స్పెషల్ ఐ క్యాంప్ పెట్టి మంచి డాక్టర్లను తీసుకొచ్చి పేద ప్రజలకి సేవ చేయటం, వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం, ఆయన ట్రస్ట్ పెట్టడం మన బందర్ ప్రజల యొక్క అదృష్టం. రాబోయే రోజుల్లో ఆయన ఇందాక కూడా చెప్పారు నియాస్ గారు, मॉडर्न ऑप्टिकल वाले ने आज की इस मुक़द्दस दिन में और काफ़ी गर्मी के मौके पर इंसानियत के फलाह, उसकी बेहबूदी और प्यासों की प्यास बुझाने के लिए पानी का इंतज़ाम किया है। ऐसे पानी हर ज़माने में उसकी अहमियत है और ता क़यामत इसकी अहमियत बाकी रहेगी। आपने इसको महसूस किया है और महसूस करने के बाद इस वक्त की अहमियत के तकाज़े को पूरा किया है। और मैं नियाज़ भाई के लिए तो इतना भी कहूँगा कि जब से ये उम्रा को गया है, इनके दिल में नेक ख्याल उभर कर आया है।
जब से ये उम्रे से आया और उम्रा हज रमज़ान के महीने में किया है, अल्लाह उस मुक़द्दस जगह की बदले इनके दिल में नेक कामों का जज्बा अल्लाह भर दिया है। तो कभी मरीज़ों के लिए, आँखों की बीमारियों के लिए, हाजियों के लिए, अब तमाम राहगीर मुसाफिरों के लिए पानी का इंतज़ाम किया है। मैं दिल से दुआ देता हूँ कि नियाज़ भाई मॉडर्न ऑप्टिकल वाले को ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అనధికారికంగా రెడ్ జోన్ పరిధిలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ హెచ్చరించారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కృష్ణా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగనున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా పరిగణించడంతో ఆ ప్రదేశాల్లో అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా బయట వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు అసంఖ్యాకంగా గుమిగుడ్డం సంచరించడం నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రెడ్ జోన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయడం నిషేధమని ఎస్పీ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు జిల్లా ప్రజలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ నిషేధాజ్ఞలు 10వ తారీఖు వరకు కొనసాగుతాయన్నారు. బంటుమిల్లి మండలం బాద్షాపురంలోని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బంటుమిల్లి మండలం బాద్షాపురంలోని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న హనుమాన్ జయంతి కార్యక్రమాలు, సుందరకాండ పారాయణం, పలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం రోజు కావడంతో మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్వామివారికి 108 అష్టోత్తర కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి అలంకరణలు, ప్రత్యేకంగా నిర్వహించిన అభిషేకాలు, హోమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హవనం 2 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి సుందరాకాండ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. తదుపరి ఈ రోజున స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని అష్టోత్తర శతకలశ స్నపనము ప్రాగ్ద్రవ్య అనుద్రవ్య సహితముగా స్వామివారికి అష్టోత్తర శతకలశ స్నపన 108 కలశములతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అత్యంత వైభవోపేతంగా. ఈ స్నపనం చేత ఏన ద్రవ్యేన దేవేశం స్నాపయేత్ యస్తు భక్తితః తద్ద్రవ్యం వర్ధయేత్ తస్యంతేవా శుభాని జాని వైఖానస భగవచ్శాస్త్రం తెలియజేస్తున్నది. ఏ ద్రవ్యముల చేతైతే స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని మనందరం కూడా చేస్తామో ఆ ద్రవ్యం వృద్ధి పొందుతుందని, ఆ గ్రామంలో ఉండేటువంటి వారికి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి అత్యంతం ద్రవ్య సంపద మిక్కిలి ఆ ద్రవ్యము అభివృద్ధి చెంది వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని వైఖానస భగవచ్శాస్త్రం తెలియజేస్తున్నది. దాన్ని అనుసరించి శాస్త్రోక్త విధానంతో తీసుకొచ్చినటువంటి ద్రవ్యములన్నింటినీ కూడా ఆరాధన గావించి పౌత్ర ప్రశంసనాది హోమ కార్యక్రమాలన్నీ కూడా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.